హాయ్, ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ మనసులో ఉన్న క్వశ్చన్కి ఏంజెస్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజెస్, చూసే మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి మీరు ఏ గైడెన్స్ ఇస్తున్నారు? మీ మనసులో ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, రిలేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఏదో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఏంజెస్ నుంచి గైడెన్స్. ఆపర్చునిటీ, మీరు దేని గురించి అయితే అడుగుతున్నారో, దేని గురించి మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియటో దాని పరంగా మీకు ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది. ట్రస్ట్, యూనివర్స్ని నమ్మండి. యూనివర్స్ మీకు ఏదో ఒక ఆపర్చునిటీ, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. అబండెన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, ఏదైతే ప్రశ్న ఉందో, ఏదైతే సమాధానం జరగట్లేదో, సమాధానం దొరకట్లేదో దానికి నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే ఏదో ఒక ఆన్సర్ అయితే యూనివర్స్ మీకు ఖచ్చితంగా చెప్తారు. రిలేషన్ పరంగా కానీ, మీ రిలేషన్లో గ్రోత్ లేదు, మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావట్లేదు, ఇంకా వస్తారా రాదా, మీకు జాబ్ వస్తుందా రాదా, కెరియర్ గ్రోత్ అవుతుందా రాదా అనే చాలా క్వశ్చన్స్ అయితే మీ మనసులో ఉంటాయి. ఎవరైతే ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ దొరకట్లేదు అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి విత్ ఇన్ ఫ్యూ వీక్స్లోనే, కొన్ని వీక్స్లోనే ఏదో ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తారు. నమ్మండి, యూనివర్స్ని నమ్మండి. మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఎక్కువగా మీ లైఫ్లోకి ఆపర్చునిటీ, అబాండెన్స్ అన్నీ వచ్చేస్తాయి. మీ ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఖచ్చితంగా వస్తుంది, క్లారిటీ వస్తుంది. జాబ్ రాదా వస్తుందా, లేదా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రాదా అన్న క్లారిటీ మీకు వచ్చేస్తుంది. జాబ్ కూడా వచ్చేసే ఛాన్స్ అయితే కనపడుతుంది. మీ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. నియర్ ఫ్యూ వీక్స్లోనే యూనివర్స్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి. మెడిటేషన్ చేస్తూ ఉండండి, యూనివర్స్ని అడుగుతూ ఉండండి. మీకు కొన్ని వీక్స్లోనే మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.